మనిషి జీవితంలో ఇవి రెండు చాలా ముఖ్యమైన క్షణాలు. మనిషి జీవించినప్పుడు తన దృష్టిలో ఈ ప్రపంచం అప్పుడే జన్మిస్తుంది. ఇక ఈ ప్రపంచంలో ఏ జన్మ ఉందో, పుణ్యం ఉందో, పాపం ఉందో, ఉచితానుచితాలు ఉన్నాయో ఇవన్నీ తనకు తెలిసిపోతాయి. ఇక తను చివరిగా మరణించినప్పుడు ఇవన్నీ కూడా తన దృష్టిలో అంతమైపోతాయి. ఇక మనిషి పుట్టినప్పుడు సంతోషకరమైన భావంతో అందరికీ పాయసం పంచడం జరుగుతుంది, మిఠాయిలు పంచడం జరుగుతుంది, అందరూ ఆరగిస్తారు. ఇక అదే మనిషి మరణించినప్పుడు అప్పుడు కూడా సార్థకర్మల సమయంలో కూడా పాయసం పంచడం జరుగుతుంది, అందరూ ఆరగిస్తారు. ఇక ఈ పాయసాన్ని మనం కూడా మన జీవితంలో రుచి చూస్తాం. కానీ మన జీవితంలోనే అన్నింటికంటే ముఖ్యమైన ఈ రెండు క్షణాలు, వీటిల్లోనే మనం దాన్ని రుచి చూడలేము. ఎప్పుడు రుచి చూడగలం? సరైన సమయం వచ్చినప్పుడు. ఇక సరైన సమయం ఎప్పుడుంటుంది? జన్మకాలం అలాగే మృత్యుకాలం, ఈ రెండింటి మధ్యలోనే సమయం జీవితకాలం. ఇదే జీవితకాలంలో మీరు పాయసాన్ని రుచి చూడొచ్చు, రుచికరమైన వంటకాలు తినచ్చు, మంచి పనులు చేయొచ్చు, పుణ్యం చేయొచ్చు, ఈ ప్రపంచాన్ని ప్రేరేపించొచ్చు. అందుకే ఈ జీవితకాలాన్ని వృధాగా పోనివ్వకండి. ఇందులో చాలా శ్రేష్టమైన పనులు చేయండి, గొప్పవాళ్ళవ్వండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.